మళ్ళీ అయితే మాలిని దగ్గరికి వచ్చి, "అక్క నీకొక విషయం చెప్పాలి. అరవింద్ బాబు చనిపోలేదు. బతికే ఉన్నారంట" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి మాలిని అయితే ఒకసారిగా షాక్ అయ్యి, "ఏంటి మళ్ళీ మాట్లాడుతున్నావు" అనేది అంటూ ఉంటుంది. "అవునక్క, నాకొక గురూజీ చెప్పారు. అరవింద్ బాబు బతికే ఉన్నారని చెప్పారు" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మళ్ళీ మాలిని అయితే మళ్ళీని తీసుకొని, "పద స్వామీజీ దగ్గరికి వెళ్దాము" అనేది అంటూ ఉంటుంది. "పదక్క వెళ్దాము" అని చెప్పేసి మాలిని అయితే తీసుకెళ్తూ ఉంటుంది. అలా స్వామీజీ దగ్గరికి వెళ్తూ చాలా ఆనందంతో మాలిని అయితే చాలా ఆనందంతో మాట్లాడుకుంటూ ఉంటారు. మాలిని వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ తలుపుకి తాళం వేసి ఉంటుంది. వాళ్ళు అలా వెళ్ళి చూస్తారు. తలుపుకి తాళం వేసి ఉంది. "ఏంటి మళ్ళీ నువ్వు ఆడుతుంది నాటకమా? నన్ను ఎందుకు ఇలా బ్లేమ్ చేస్తున్నావు" అనేది అంటూ ఉంటుంది. "లేదక్క, నాకు నిన్న స్వామీజీ చెప్పారు. లేదంటే నేను ఇక్కడికి ఎలా తీసుకొస్తాను? నాకు ఎలా తెలుస్తుంది ఆ విషయం" అనేది అంటూ ఉంటుంది. "లేదు, మళ్ళీ నువ్వు మళ్ళీ కొత్త నాటకం స్టార్ట్ చేసావు" అనేది మాలిని అంటూ ఉంటుంది. ఆ మాటలకి మళ్ళీ అయితే ఒకసారిగా షాక్ అయ్యి, "లేదు అక్క, నాకు అతను చెప్పారు. నాకు కూడా అది నిజమనిపించింది. అందుకే నేను ఇక్కడికి వచ్చానక్క. నిన్ను కూడా అందుకే తీసుకొచ్చాను" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మాలిని అయితే ఒకసారిగా షాక్ అయ్యి, "ఏంటి మళ్ళీ నన్ను ఇంత గుడిదని చేస్తున్నావు" అనేది అంటూ ఉంటుంది.